హాయ్ ఫౌండర్స్. ఫౌండర్స్ మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, అందరికీ కూడా గ్రేట్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ ఈవినింగ్. మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, దయచేసి ఫౌండర్స్ ఆన్ పేస్ సంబంధించినటువంటి ఫౌండర్స్ ఎవరు కూడా డిసప్పాయింట్ అయ్యే అవసరం కానీ అవకాశం కానీ లేదు. అనవసరంగా మనమే లేనిపోని ఊహలు ఊహించుకునేసి టార్గెట్లు పెట్టేసుకొని ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి మనం చాలా టెంప్ట్ అవుతున్నాం. దయచేసి అటువంటి డేస్కి దూరంగా ఉండండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే ఆన్ ప్యాసివ్ అనేది ఒక మిషన్తో కూడినటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు. అది మనల్ని సక్సెస్ చేయడం కోసమే వస్తుంది. దాన్ని మనం మర్చిపోయి మన బాస్ మన మీద పెట్టుకున్నటువంటి ఒక టార్గెట్, ఫౌండర్లు లైఫ్ స్టైల్స్ ఎలా ఉండాలి, ప్రపంచంలో ఎవరి లైఫ్ స్టైల్స్ నేను ఏం మార్చాను లేదు నాకు తెలియదు, కానీ ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, వాళ్ళు ఫౌండర్లుగా వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళ జీవితాన్ని మాత్రమే ఖచ్చితంగా మార్చగలరని చెప్పి ఛాలెంజ్ చేశారు. అటువంటి ఒక టార్గెట్ మనకి ఇచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? దయచేసి ఫౌండర్స్ ఎవరు కూడా మీరు నిరుత్సాహానికి గురవడానికి అవసరం లేదు. మీరు వాటికి దూరంగా ఉండండి, అతీతంగా ఉండండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే టార్గెట్స్ పెట్టుకుంటున్నారు. ఈ జూన్ ఫస్ట్ వీక్ అయిపోతుంది, ఈ మేలో అయిపోతుంది, 2 రోజులు అయిపోతుంది. దయచేసి మానేయండి. మనం ఎప్పటికప్పుడు క్రిస్ గారు, మార్టీ గారు, రెడ్డి గారు వీళ్ళు ఏం చెప్తున్నారో వాటి విషయాల మీద మాత్రమే మనము కాన్ఫిడెన్స్గా ఉండాలి. నిన్న రాత్రి రెడ్డి గారు ఏం చెప్పారు? దిస్ వీక్ మే హ్యాపెన్స్ ఎనీథింగ్ అట్ ఎనీ టైమ్ అని చెప్పారు. ఈ వారంలో మనకు ఏదైనా కానీ అద్భుతాలు జరగవచ్చని చెప్పారు. మనం దానికి ఉండాలి తప్పించి, దానికి కట్టుబడి ఉండాలి తప్పించి మిగతా విషయాలు పక్కన పెట్టాలి. దయచేసి ఎవరు కూడా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఊరిని లేనిపోని ఊహలు ఊహించుకోదండి దయచేసి. ఆన్ ప్యాసివ్ అనేది మన ఊహలకి మించినటువంటి ఒక గొప్ప విజయం. ఆ విజయాన్ని మనం పొందాలి అంటే ఖచ్చితంగా మనము అటువంటి కాన్ఫిడెన్స్ తోటి మనం ఉండాలి. నేను మీకు అదే చెప్తున్నాను. ఇప్పుడు దయచేసి చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు, ఆడియో వాయిస్లు కూడా పెట్టారు. అవన్నీ ఇప్పుడు నేను ఇక్కడ పెట్టడం నాకు ఇష్టం లేదు, వాళ్ళ పేర్లు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. బట్ ఏమంటే వాళ్ళందరూ కూడా మన ఫౌండర్ మిత్రులు, శ్రేయభిలాషులు. కాబట్టి అందరినీ కూడా మనం గౌరవిద్దాం. ఎవరిని కూడా మనం నిరుత్సాహపరచకూడదు, ఎవరిని కూడా డిగ్రేడ్ చేయకూడదు. ఎందుకంటే ఫౌండర్ ఇస్ ఫౌండర్ అంతే. నేనెంత వాళ్ళు అంతే, వాళ్ళెంత నేను అంతే, మీరెంతో నేను అంతే, నేనంతే మీరంతే. ఓకేనా? కాబట్టి మనందరం కూడా ఒకటే. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, యాష్ గారు ఎప్పుడు ఏ సిచ్యుయేషన్లో వచ్చి మన ముందుకు ఏది అనౌన్స్ చేస్తారో ఎవరు ఊహించలేని నిజం. మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాకా మన కంపెనీ 2.5 year మన భవిష్యత్తు నాశనం అయిపోయింది, సంక నాకిపోయింది మన భవిష్యత్తు. మీరు దాన్ని ఆలోచన చేయండి. ఎప్పుడో 2.5 సంవత్సరం కిందటే మనం లైఫ్లో సెటిల్ అయిపోవాల్సింది ఇప్పుడు దాకా వెయిట్ చేసామంటే కొంతమంది లోఫర్స్ చేసినటువంటి ఒక పనికి మనం బలయం. ఇప్పుడు కూడా ఇంకా మనం అదే మైండ్ సెట్తో ఉంటే చెప్పండి, మనం బతకాలనుకున్నామా, నాశనం అవ్వాలనుకున్నామా? అది మన చేతుల్లోనే ఉంది. దయచేసి మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ఫౌండర్లు అందరూ కూడా ఒకటిగా ఒక తాటి మీదకి రావాలి. మనందరం కూడా ఒకే మాట మీద ఉండాలి. మనం ఏ బిగ్గెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ ఏదైనా ఉంది అంటే ఆన్ ప్యాసివ్ ఫౌండర్స్ కమ్యూనిటీ ఇస్ ద బిగ్గెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ గ్లోబలీ అని చెప్పేసి మనం నిరూపించుకోవాలి. 1.4 million ఫౌండర్స్ అంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ అని మనం గొప్పగా చెప్పుకోవాలి. అలాగా మనందరం కూడా ఒక తాటి మీద ఉండాలి. రైట్? ప్లీజ్ నేను కోరేది అదొకటే. దయచేసి మీరందరూ కూడా ఈ విషయానికి మీరు సహకరిస్తారని ఆశిస్తున్నానండి. ఎవరు ఎటువంటి నిరుత్సాహం పడదండి, ఎవరు డేట్లు పెట్టుకోదండి, టైం పెట్టుకోదండి. మనం పెట్టుకున్న డేట్లు టార్గెట్ల కంటే ముందుగానే ఆశగా రావచ్చు, చెప్పలేము. కాబట్టి దయచేసి ఆగండి ప్లీజ్. నాకున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ రోజు నుంచి సోమవారం మధ్యాహ్నం లోపు ఎనీ టైం ఎప్పుడన్నా సరే మనకు పాపప్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండర్స్ టాస్క్ ఏంటంటే ఒక పాపప్, మంచి పాపప్ రావాలి. ఆ పాపప్లో గొప్ప విషయాలు ఉండాలి. ఆ విషయాలతోటి నెక్స్ట్ అప్డేట్ గురించి మనం ఆలోచన చేయాలి. అలా ఉండాలి. ఓకే, అంతవరకు ఆలోచన చేయండి తప్పించి మిగతావన్నీ కూడా మీరు దయచేసి పక్కన పెడతారని ఆశిస్తూ ఈ ఆడియో టాపిక్ని ఇందులో ముగిస్తున్నానండి. ఓకేనా? అందరూ కూడా హ్యాపీగా ఉంటారని, ఆనందంగా ఉంటారని, దయచేసి ఎటువంటి నిరుత్సాహానికి గురి కాకుండా ప్రతి ఒక్క తోటి ఫౌండర్తో మీరు సంతోషంగా మెలగాలని కోరుకుంటూ ఈ ఆడియో టాపిక్ని ఇందులో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆన్ ప్యాసివ్, జై యాసర్, జై భారత్.